ఈ సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రలో ఇప్పుడు సుందర్ సింగ్ క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అతనిలో మార్పు తీసుకురావాలని శత విధాల ప్రయత్నం చేశారు. మరి తండ్రి, వారి కుటుంబ సభ్యులు, మరి వాళ్ళ యొక్క సిక్కుల వంశస్థుని కూడా చేశారు. ఒక రాజుగారి దగ్గరికి కూడా తీసుకెళ్లేసరికి అక్కడ కూడా రాజుగారి మాట వినలేదు. వినకోకుండా ఉండేసరికి రాజుగారు తిట్టి పంపిస్తాడు, ఆయన బంధువు కూడా తిట్టి పంపిస్తాడు. ఇక తర్వాత ఈ సుందర్ సింగ్ సువార్తలను, అపోస్తుల కార్యములను చదువుచుండినప్పుడు తన కళ్ళ ముందు సాక్షాత్కరించిన అద్భుతమైన క్రీస్తు ప్రభువును, శ్రమలను ఎలా సహించినది, యేసునామము నిమిత్తము శ్రమను అనుభవించుటకు యోగ్యులుగా ఎంచబడినందుకు శిష్యులు ఎంతగా సంతోషించినది చదివిన సుందర్లో క్రీస్తు కొరకు శ్రమపడాలనే కోరిక బలపడింది. ఇక క్రీస్తును అనుసరించి జీవించాలి, క్రీస్తును పోలి జీవించాలి, మంచి క్రైస్తవుడిగా మరి అనుకరించాలి అని చెప్పేసి సుందర భావించిన తర్వాత ఈ 4 సువార్తలు ఉండే కదా బైబిల్లో, ఈ 4 సువార్తలు, అపోస్తుల కార్యాలు చదివినప్పుడు క్రీస్తు ప్రభువు ఎలా శ్రమలు పొందింది, ఎలాంటి అవమానాలు పొందింది, ఎలా దెబ్బలు తిన్నది, మరి ఎవరి కోసం ఇవన్నీ కూడా చేసింది, పాపుల రక్షణ కోసం తానేమి పాటుపడింది, ఎలా ప్రాణత్యాగం చేసింది, ఎలా సిలువ వేయబడింది, ఇవన్నీ కూడా చూసి మరి ప్రభువుని వెంబడించిన శిష్యులు 12 మంది శిష్యులు కూడా ప్రభువుని అనుకరిస్తూ ప్రభువులే ఎలా హతసాక్షులైంది, ఎలా మరణించినది, ఇవన్నీ కూడా మరి చదివిన తర్వాత ఇతరులో కోరిక మరి బలపడింది. ఒకనొక దినాన్న సుందర్ పెద్దవాడయ్యాడని అతడు ఒక సిక్కు మతస్థుడని తెలిపే వేడుకల్లో పాలు పొంది వారు చేయమనే పనులన్నీ చేయడానికి సుందర్ అంగీకరించలేదు. ఈ సిక్కుల ఆచారం ప్రకారం మేజర్ అయిన తర్వాత మగపిల్లవాడు మేజర్ అయినా, ఆడపిల్ల రజస్వలైనా మరి వారి వారి వంశ ఆచారాన్ని బట్టి పెద్ద వేడుకలు, పండుగలు చేస్తూ ఉంటారు. ఈ 15 సంవత్సరాలు దాటిన తర్వాత, 16 టీనేజ్ అయిపోయిన తర్వాత, మగపిల్లలు ఏజ్ అయిపోయిన తర్వాత చూడండి, దాటిన తర్వాత వీళ్ళు పెద్ద పండగ చేస్తారు. అదే మరి సున్నతి చేయడం అనేది, ఇవన్నీ కూడా మనకి బైబిల్ ఆచారాన్ని చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఈ వంశంలో కూడా పెద్దవాడు అయిపోయిన తర్వాత మరి పంచె కట్టడం, లేదా లింగీలు కట్టడం, పెద్ద పెద్ద మరి ఇవన్నీ కూడా ఆచారంగా పెద్దవాడు అయ్యాడు అని తెలియజేసే పండుగలు చేస్తూ ఉంటారు. చేస్తే ఆచారం ప్రకారం ఇవన్నీ కూడా చేయాలని సుందర్ని ఒత్తిడి చేస్తారు. కానీ సుందర్ మాత్రం నాకు ఏమి అవసరం లేదు, నేను చేయను అని చెప్పేసి అంగీకరించలేదు. అయితే తన జాతిని, పితరులను వదిలేయాలనేది అతని ఉద్దేశం కాదు. తన కులాన్ని కానీ, జాతిని కానీ, మతాన్ని కానీ, వంశాన్ని కానీ వదిలిపెట్టేద్దామనే ఉద్దేశం మాత్రం సుందరికి లేదు. సిక్కు మతాన్ని మాత్రమే అతడు త్యజించాడు. లూధియానాలోని స్కూలులో తన భ్రమలు తొలగింపజేసిన సంఘటనలు, బెదిరింపులు, తను పొందిన నిరాధరణ, తండ్రికి ఇంకా ఇంటిలో మిగిలిన పెద్దలు తనను బతిమలాడడం, ఇవన్నీ తనకు ప్రత్యక్షమైన సజీవుడైన క్రీస్తువును మర్చిపోయేలా చేయలేవని సుందరికి తెలుసు. ఆ సిక్కు మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా తనని మార్చలేవని చెప్పేసి సుందరికి తెలుసు. మతానుసారంగా వచ్చేటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా నన్ను ఏమీ మార్చలేవు. నాకు క్రీస్తు ప్రభు దర్శనం ఇచ్చాడు, నేను క్రీస్తుని పోలి జీవించాలి, నేను కొన్ని ఆత్మలను రక్షించాలి, కొన్ని ఆత్మలను కాపాడాలి అనేటువంటి దృఢ నిశ్చయానికి సుందరం వచ్చేసాడు. ఇవన్నీ తనకి జ్ఞాపకం ఉండిపోయినాయి. వాడు ఎంత హింసలు పెట్టింది, ఎంత బాధలు పెట్టింది, బంధువులు కానీ, చుట్టాలు కానీ, మరి వాళ్ళందరూ కూడా నువ్వు ఎందుకు మారావు, ఎందుకు ఇలా తయారైపోయావు, నీకు పిచ్చి పట్టిందా, దెయ్యం పట్టిందా,
ఏదో విదేశీ దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ దేవుడు దేవుడు అంటావు. మన దేవుళ్ళంతా ఏమైపోయారు, మేమంతా ఏమైపోతాము అని చెప్పేసి నీకేం పట్టింది? ఏం పోయే కాలం వచ్చింది? రకరకాలుగా తిట్టడం, భోజనం పెట్టుకొని ఉండటం, బయటకు పంపించేయటం, వీళ్ళంతా వెలివేయటం, ఇవన్నీ కూడా సుందరకి బాగా మనసులో మెదిలిపోతానే ఉన్నాయి. అయినా కానీ రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది, కష్టాలు ఎలా ఉంటాయి, ఇంకెంత బాధ పెడతారు, అవసరమైతే ప్రాణం కూడా తీస్తారు, చంపను కూడా చంపేస్తారు. ఇవన్నీ కూడా సుందరికి బాగా తెలుసు. కానీ ఏది జరిగినా నేను క్రీస్తు ప్రభువుని వదలను, విడనాడను, నేను క్రీస్తు వలె జీవిస్తాను, ఆత్మల రక్షణకై పాటుపడతానని చెప్పేసి గట్టిగా ఆయన భీష్మించుకుని ఇవన్నీ క్రీస్తు ప్రభు ముందు దిగదుడిపే నన్ను ఏమి చేయలేవని చెప్పి గట్టిగా భావించుకున్నాడు. తాను సిక్కు మతాన్ని శాశ్వతంగా విసర్జించడానికి, క్రీస్తును చూశానని, ఆయననే వెంబడించడానికి తాను నిర్ణయించుకున్నానని కుటుంబంలోని వారందరూ ఖచ్చితంగా తెలుసుకునేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు సుందరు. ఇక లాభం లేదు, నన్ను ఒక దెయ్యంలో పట్టి పీడిస్తున్నాడు, ప్రతి దానికి ఆటంకం కలిగిస్తున్నారు. ఎప్పటికైనా మళ్ళీ నేను సిక్కు మతంలోకి లాక్కెళ్ళిపోవాలి, నేను బయటకు పోనేయకూడదని పట్టుదలతో రకరకాలుగా చేస్తున్నారని తెలుసు. దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక నేను సిక్కు మతంలోకి రాను, ఇక నేను ఉండను, నేను క్రైస్తవుడిగానే ఉంటాను, క్రీస్తుని పోలే జీవిస్తాను అని వీళ్ళకి తెలియజేయటానికి ఏదో ఒక పని నేను చేయాలి, చేస్తేనే కానీ వాళ్ళకి అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు అని చెప్పేసి భావించుకున్నాడు సుందర్. ఈ ఆలోచన అంతటిని కార్యరూపంలో పెట్టడానికి తనకు ఆలోచన తట్టింది. ఇదంతా చేయాలంటే ఒక పని చేయాలి, దాన్ని కార్యాచరణలో పెట్టాలి అని చెప్పి ఆలోచించుకున్నాడు. ఆ ఒక్క పని చేయటంలో సిక్కు మతానికి, సిక్కు జాతి కట్టుబాట్ల నుండి తను తాను విముక్తినిగా చేసుకోవచ్చు అనుకుని తలంచుకున్నాడు సుందర్. ఇప్పుడు నేను చేసే పని వల్ల ఇక శాశ్వతంగా నన్ను బయటికి పంపించేస్తారు, నన్ను వదిలేస్తారు, ఇక నా దగ్గరికి రాను, కాబట్టి ఈ పని నేను చేయాలి, వాడికి తెలిసి వచ్చేలా చేయాలి అనుకున్నాడు. అదంతా స్వల్పమైన కార్యమైనను తిరుగులేంది, అది చిన్న పని అయినా కూడా తిరుగులేని పని అది. ఈ పని చేయటం వల్ల తాను ఎంతవరకు ఎదుర్కొన్న కష్టముల కంటే మించిన కష్టములను ఎదుర్కొనవలసి వచ్చిందని సుందర్ గుర్తించాడు. ఇప్పుడు నేను చేయబోయే పని వల్ల ఇంకా భయంకరమైనటువంటి కష్టాలు పెడతారు, సన్నివేశాలు వస్తాయి, అయినా నేను ఎదుర్కొంటాను, తప్పదు అని చెప్పేసి అనుకున్నాడు, గుర్తించాడు. అయినా సరే ఆ పని చేయడానికి తన మనసును దృఢపరుచుకున్నాడు. ఏమైనా సరే, ఎంత కష్టపడినా, చంపినా, ప్రాణం తీసినా, ఇప్పుడు నేను చేసే పని వల్ల వాళ్ళకి నా జోలికి రారు అని చెప్పేసి దృఢంగా నిశ్చయించుకున్నాడు సుందర్. ఇక అనుకోవటమే తడవగా వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఒక పని చేశాడు. ఏమంటాయంటే వెంటనే ఓ కత్తెర తీసుకున్నాడు, కత్తెర సిజర్ తీసుకున్నాడు. తీసుకుని పొడుగ్గానున్న తన తల వెంట్రుకలను కత్తిరించి పారవేశాడు సుందర్. చూసావా, ఈ 5 కృపాణాల్లో బారుగా ఇళ్ళకు వచ్చేటువంటి ఆచారం, తల వెంట్రుకలు బాగా పెంచుకుని ముడేసుకుని దాన్ని తల బాగా చుడతారు కదా, దాన్ని తీసి అవతల పాడేశాడు. తల బాగా తీసేసి తను బాగా పొడుగ్గా పెరిగినటువంటి జుట్టును కుతుకుల వరకు ఒక్కసారి కత్తిరించి ఈశ్వర అవతల పడేశాడు. అందరూ చూస్తూ ఉండదు. అయిపోయింది, అమ్మ ఏంటి ఎంత పని చేశాడు అంటే ఇక సిక్కు మతంలో ఉండడు. జుట్టు కత్తిరించేశాడంటే ఇక అయిపోయింది, సిక్కు మతం నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే, ఈ ఆచారం వదిలేసినట్టే, ఈ కట్టుబాట్లు వదిలేసినట్టే, ఇంకా అనవసరం ఇతంతో అని చెప్పేసి వాళ్ళందరూ నివ్వెరపోయారు చూసి. అయ్యో ఎంత పని చేశాడు ఏంటని ఆశ్చర్యపోయారు. ఇంకాక అంత పని జుట్టు కత్తిరించిన తర్వాత వాడిని మన కులంలో, మన మతంలో ఉంచుకోవటం దేనికేక, ఇక మన మాట ఏనట్రా దేవుడా అని చెప్పేసి వాళ్ళు నెత్తినెవరు కొట్టుకుంటూ అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. సుందరం మాత్రం ఇవన్నీ జరుగుతూనే బాగా ఆలోచించి ఒక్కసారిగా
తన జుట్టును తీసి కత్తిరించి అవతల పడేశాడు. ఇక తర్వాత ఏం జరిగిందో నేను వచ్చే పాఠంలో తెలియజేస్తాను. మీ అందరికీ వందనాలు.